రాష్ట్రంలో ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. ఎండకు పిల్లలు ఇబ్బంది పడకుండా విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒంటిపూట స్కూల్స్ నిర్వహిస్తున్నారు. ఇక ఉదయం 8 గంటల నుంచి స్కూల్ ప్రారంభమవుతుంది. మరోవైపు ఈ నెల 21 నుంచి 10వ తరగతి పరీక్షలకు ఎగ్జామ్ సెంటర్ ఉన్న స్కూలుకు టైమింగ్ మారుతుంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు టీచర్లు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:20 వరకు స్కూల్స్ నడిపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 12:30 వరకు మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు. స్కూల్స్ ఫుల్ డే ఉన్నప్పుడు ఉదయం 9:15 నుంచి సాయంత్రం 4:15 వరకు స్కూల్ ఉండేది. అప్పుడు 8 పీరియడ్స్ లో విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. ఇప్పుడు 6 పీరియడ్స్ లో మాత్రమే బోధన జరుగుతుంది. ఈ నెల 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎగ్జామ్ సెంటర్ ఉన్న స్కూళ్లలో టైమింగ్ మారుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు జరుగుతాయి. అయితే ఎండల తీవ్రత పెరగడంతో విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు టీచర్లు. ఖచ్చితంగా పిల్లలకు వాటర్ బాటిల్ ఇచ్చి పంపాలని సూచిస్తున్నారు. 12:30 వరకు 6 పీరియడ్లే నడుస్తాయి. ఇప్పుడు అంటే ఒక 2 పీరియడ్లు తగ్గుతాయి రెగ్యులర్ పీరియడ్లతో పోలిస్తే. సో 3 పీరియడ్ల తర్వాత ఇంటర్వెల్ వస్తుంది. 10th ఎగ్జామ్ 9:30 నుంచి 12:30 వరకు ఉంటుంది. సో 1 o'clockకి మళ్ళీ మధ్యాహ్నం పూట 9th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి 9th వరకు ఉన్న పిల్లలకి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 1 o'clock స్టార్ట్ అవుతుంది, 5 o'clock వరకు. ప్రేయర్ టైం అనేది ఉండదు కాబట్టి 1:10 నుంచి పీరియడ్స్ స్టార్ట్ అయిపోతాయి. అక్కడ కూడా సేమ్ 3 పీరియడ్స్ తర్వాత ఇంటర్వెల్ వస్తుంది. 3:15 to 3:30. 3:30 నుంచి 5 వరకు మళ్ళీ స్కూల్ రన్ అవుతుంది. కొన్ని స్కూళ్లలో టీచర్లు హాఫ్ డే స్కూల్ టైమింగ్ ను పాటించడం లేదని తెలిసింది. బయ్యారం మండలం హరిజన చెర్రి ప్రాథమిక పాఠశాలలో 8 తర్వాత కూడా స్కూల్ ఓపెన్ చేయడం లేదు. పొద్దున్నే స్కూల్ కి వచ్చిన స్టూడెంట్స్ వరండాలో వెయిట్ చేస్తున్నారు. పొద్దుటి పూటనే ఏదైనా చద్దన్నం కానీ లేకుంటే ఇంట్లో తయారు చేసినటువంటి అల్పాహారాన్ని మాత్రమే పిల్లలకు పెట్టి పంపాల్సిందిగా పంపితే బాగుంటుంది. పిల్లలకు వచ్చేటప్పుడు కూడా పిల్లలతో ఒక వాటర్ బాటిల్ని వాళ్ళ వాళ్ళు వాటర్ తెచ్చుకుంటే అవసరమైనప్పుడు కొంత వాళ్ళు తాగడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత పొద్దున వచ్చే పిల్లలు ఎక్కువ కాన్సన్ట్రేషన్ తోటి వింటూ ఉంటారు. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి పిల్లల లోపల కూడా మంచి ప్రగతి కనపడుతుంది. తల్లిదండ్రులు కూడా ఈ వాతావరణానికి సహకరించాలి. ఇంట్లో చేసిన ఆహార పదార్థాలను పెట్టాలా. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాక పిల్లలకు ఎండ దెబ్బ తగలకుండా చూసుకోవాలంటున్నారు నిపుణులు. డీహైడ్రేషన్ కాకుండా నీళ్లు ఎక్కువగా తాగేలా చూడాలని, జ్యూస్లు ఇవ్వాలని, మధ్యాహ్నం ఎండలో బయటకు వెళ్లకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.